అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఈరోజు భద్రాచలం దగ్గర ఉండే ట్రైబల్ ఏరియాలు ఎటుకపాక మండలం చింతల్పాడు అనే గ్రామం నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. మనకి సిటీలో కానీ మన ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా ఎంత ఇబ్బందిగా ఉన్నా బయటికెళ్ళి ఏదన్నా ఒక చిన్న పని చేసుకునే అవకాశం మనకుంటుంది డబ్బులు లేని వాళ్ళకి. కానీ అక్కడ ట్రైబల్ వాళ్ళకి సొంత వ్యవసాయం అంటూ లేకపోతే ఇంకా వాళ్ళకి జీవనాధారం చాలా కష్టమైపోతుంది. వ్యవసాయం లేకుండా కూలి పనులకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇళ్లల్లో చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆ పండిన వాటిని వాళ్ళతో మాట్లాడాను. ఆ పండిన వాటిని వాళ్ళు దాచుకుని వాటినే తినటం, వచ్చే సంవత్సరం పంట ఎలా ఉంటుందో అని, పరిస్థితులు ఎలా ఉంటాయో అని తెలియక అందుకు వాళ్ళు కొంచెం స్టోర్ చేసుకుని ప్రతి వాళ్ళు పండించే వాటిని జాగ్రత్తగా పెట్టుకుని తింటారంట. ఇక వ్యవసాయం లేని వాళ్ళు అనేది ఇంకా అసలు చాలా కష్టం అంట. బతకటం కూడా ఇబ్బంది, తిండికి కష్టం. అక్కడి నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ అబ్బాయి పాము కాటుతో చనిపోయాడంట. వాళ్ళ భార్య పసిపిల్ల, పక్కన ఒక చిన్న పిల్ల, ఇంకొక 2 పిల్లలు హాస్టల్లో ఉన్నారంట. తిండికి గడవటం కూడా చాలా కష్టంగా ఉందమ్మా అని సంజు చెప్పాడు. సంజు అంటే అక్కడ ఒక బాబు, తను అక్క ఎవరన్నా పంపిస్తే వాళ్ళకి వెళ్ళి అందచేయటం, ఈ సర్వీస్ చేస్తున్నాడు. చాలా ఓపికగా ప్రేమగా మాట్లాడాడు. అమ్మ అనే పిలిచాడు నన్ను. తనకి నేను చేయలేకపోతున్నానమ్మా, నా దగ్గర డబ్బులు లేక, కానీ ఇలా చేసే అవకాశం నాకు కలిగిందని చాలా సంతోషంగా చెప్పాడు సంజు. తను నిన్న అంటే వెన్స్డే తీసుకుని వెళ్ళి రాత్రి పక్కన వాళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో పడుకుని థర్స్డే మార్నింగ్ వెళ్ళి నాకు కూడా చూపించాడు, వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మనం ఇచ్చేది ఎన్ని రోజులు వస్తాయి అని కాదు, మనం ఒక్కరోజైనా కొంతమందికి ఒక్కళ్ళకిద్దరికన్నా ఫుడ్ పెట్టగలిగాము అనేది తృప్తి. భగవంతుడు ఆ అవకాశం మనకి మాత్రమే ఇచ్చాడు. ఇది నా గ్రూప్లో ఉండే ప్రతి ఒక్క పిల్లలకి చెందుతుంది. సంజుకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మ సంజు. నేను చేయటానికి ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్తో మాత్రమే ఇది చేశాను. పిల్లలందరూ వీడియోని షేర్ చేయండి. మరికొంతమందికి మనం ఇచ్చే అవకాశం కలుగుతుంది. అంతేకాదు, మీరు మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ లింక్స్ పంపించి జాయిన్ అవ్వమని, అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోమనండి. మనం కొంతమందికి సాయం చేసే అవకాశం మనకి దొరుకుతుంది. అందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ భగవంతునికి ఎప్పుడూ కృతజ్ఞురాలై ఉంటాను. ఇంత గొప్ప పనులు మనం చేసే అవకాశాన్ని మనకి మాత్రమే ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది కదా. మీ అందరికీ దీనిలో భాగం ఉంది. ఉంటాను. థ్యాంక్ యూ. నేను మీ మడివి సంజేటిపాక మండలం చింతల్పాడు అనే గ్రామంలో ఉన్నాం. ఈ పిల్లల వాళ్ళ డాడీ అయితే రీసెంట్గా పాము కాటుతో చనిపోయిండు. ఈ విషయం హైదరాబాద్లో ఉన్న రాధా అనే అమ్మకి చెప్తే రీసెంట్గా చనిపోయిండు అమ్మ ఇలా పాము కాటుతో అనేసి రాధా అనే అమ్మకి, హైదరాబాద్లో ఉన్న అమ్మకి చెప్తే రెస్పాన్స్ అయ్యి ఈ సామాన్లు అనేది ఇప్పించడం జరిగింది. అమ్మకు కూడా నా తరఫున మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ తరఫున ఒక 2 రోజుల అన్నం తింటానని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, మీ వల్ల నేను వీళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేయడం జరుగుతుంది. మాది చింతల్పాడు గ్రామం అండి. మా వదిన గారు చిన్నపిల్ల ఒక 1 నెల రోజులు అయింది డెలివరీ అయ్యి. మా అన్నగారు పాము కాటు ద్వారా చనిపోవడం జరిగింది. ఇంకిద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. మీరు ఎంతో కొంత సాయం చేసినందుకు ధన్యవాదాలు అండి. ఇంకెవరైనా ఉంటే ఇట్లా సాయం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.